ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఆలోచించి టెన్షన్తో తల పేలిపోయేలా ఉంది. నీకేనా? నాకు కూడా అలాగే ఉంది. ఈ దీపక్ గాడు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో ఏంటో. ఒక్క నిమిషం. వీడిక్కడే కుక్కలా కాపలా కాస్తుంటే డాక్టర్ని కలవటం అయ్యే పని కాదు. మమ్మీకి ఈ విషయం చెప్పేద్దాం. రే దీపక్, పని అయిపోయిందా? మమ్మీ, ఇక్కడ నా పని అయిపోయేలా ఉంది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా? ఆ రాజుగాడు ఇక్కడే కాపలాగా కూర్చున్నాడు. రాజుని దాటుకొని డాక్టర్ని కలవటం కన్నా వాడిని దాటుకొని బయటికి ఎలా రావాలని చూస్తున్నాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి మమ్మీ. అరే, అలా అంటే ఎలారా? డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకపోతే మనం కూడా ఇరుక్కుపోతాం. ఇరుక్కుంటే మనం ముగ్గురు ఇరుక్కుంటాం, కానీ నేను ఇక్కడే ఉంటే నేను ఒక్కడే ఇరుక్కుంటాను. మనం ఏం చేసినా కలిసే చేస్తాం కాబట్టి ఇరుక్కున్న అందరం కలిసే ఇరుక్కుందాం మమ్మీ. రే, ఇరుక్కుపోవడం అంటే చచ్చిపోవడం రా. నువ్వు ఏదో ఒకటి చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చు దీపక్. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి మమ్మీ? ప్లీజ్ మమ్మీ. రే రే దీపక్, దీపక్, ఏమైంది విజయాంబిక గారు? అక్కడ రాజు ఉన్నాడంట. డాక్టర్ని కలవడం కుదరలేదంట. డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడం కుదరలేదు అంటున్నాడు. అయ్యో అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి విజయాంబిక గారు? అది తెలియకే నేను ఆలోచిస్తున్నాను కదా. అయినా ఇలా జరుగుతుందని నేనే అనుకోలేదు. అలా అంటారేంటి? డిఎన్ఏ రిపోర్ట్స్ లో నేను రూపుని కాదని తేలిపోతుంది. అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంటి? కోమలి, నువ్వేం కంగారు పడకు. రిపోర్ట్ అవడానికి 1 డే టైం పడుతుంది. ఏమో, నాకైతే నమ్మకం లేదు. అందరం కలిసి ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. నా మాట విను.
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలీదు, నిన్నెవరు పంపించారో నాకు తెలీదు. నువ్వు రూపవు కాదని ఇక్కడందరికీ తెలుసు, ఒక్క నా తమ్ముడికి తప్ప. అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోకుండా రిపోర్ట్స్ రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి రుక్మిణి ఇలా వచ్చావు? ఆ రూపకి అత్తయ్యకి అస్సలు పడదు కదా, అట్లాంటిది అత్తతో కలిసి ఏం మీటింగ్ పెట్టిందా అని చూడ్డానికి వచ్చినాను. ఇంట్లో ఎవరూ నన్ను నమ్మనప్పుడు నేనెవరితో చెప్పుకోవాలి నా బాధ? అందుకే అత్తయ్యతో మాట్లాడుతున్నాను. అత్తతో మాట్లాడింది చాలే గాని నాయన పిలుస్తా ఉండాడు, రండి. నాన్న పిలుస్తున్నారా? ఎందుకు? నాకు చెప్తాడా ఏంది? పీల్చుకుని రమ్మన్నాడు, వచ్చి పిలుస్తా ఉండాను. ఆడికొస్తే మీకే తెలుస్తుంది, రండి. విజయాంబిక గారు, మన మాటల్ని తను వినేసిందేమో. విన్నా తనేం చేస్తుంది? తను ఏమీ చేయలేదు. నా టెన్షన్ అంతా అసలు నా తమ్ముడు ఎందుకు పిలిచాడా అని. డిఎన్ఏ రిపోర్ట్స్ రాకముందే నేను రూపుని కాదని తెలిసిపోతుందా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ముందు వెళ్దాం పదా, రా. ఎక్కడమ్మా వాడు? పిలిచాను నాయన, వస్తా ఉండారు. ఏంటి నాన్న పిలిచారంట? భోంచేస్తావని పిలిచానమ్మా. కూర్చో. నాకు ఆకలిగా లేదు నాన్న. అదేంటమ్మా అలా అంటున్నావు? వీళ్ళందరూ నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు నాన్న. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాకే మీ రూపగా మీతో కూర్చుని తింటాను నాన్న. అప్పటి వరకు నాకేం వద్దు. అలా అనకమ్మా. నువ్వు పస్తులుంటే మేం మాత్రం ఎలా తినగలం చెప్పు? కూర్చో.